అందరూ మోసం చేసేవాళ్ళన్నమాట. అటువంటి వాడు రామచంద్రుడు. సరే ఆయన ఇంకా రాముడు గారి దగ్గర విద్య ఎంత, ఆర్థిక వ్యవస్థ ఎంత ఉంది అందరూ అడుగుతున్నారన్నమాట. చెప్పాలి కదా. పిల్లలకేటప్పుడు ఆయన దగ్గర ఏముంది, వాళ్ళ దగ్గర ఆస్తి పాస్తులు ఏమున్నాయి, ఎన్ని పొలాలు ఉన్నాయి, ఎన్ని ఇల్లులు ఉన్నాయి, ఎన్ని కార్లు ఉన్నాయి అడిగి ఇస్తున్నాయి. అప్పట్లో ఏమీ లేదు. అబ్బాయి దొరకడమే కష్టం. ప్రయాణించి పెట్టేవాళ్ళు. అటువంటి ఆయన రాజాది వాడు రాజమార్తాండ సుహేరుడు అటువంటి అధిపతి, ఆయన అధిపతి. అటువంటి పరమేశ్వరుడు ఆయన దగ్గరే ఉన్నాడు. ఇంకా ఈ ప్రపంచంలో ఎవరు సర్టిఫికేట్ ఇవ్వలేదు. ఎవరు ఇస్తారమ్మా? రాముడు గారు సర్టిఫికేట్ ఎవరు ఇస్తారా? ఎవరు ఇవ్వలేం అని చెప్పి సరే అని చెప్పారు. ఆయన మా గురించి అడిగారు, బాగానే ఉంది. ఇంకా సీతమ్మ గురించి విషయం ఏమిటి అడిగారు. సీతా మహాతల్లి ఎవరన్నా? లక్షణంగా బంగారు పెట్టెలో ఉద్భవించినది, మహాశక్తి స్వరూపిణి. వాళ్ళ తాత ముఖాల పెళ్లి ఏమిటి అడిగారు. ఆ దశరథ మహారాజు దగ్గర వశిష్ఠుల వారు ఈ విధంగా చెప్పారు. జనక మహారాజ మాసపుత్రే సంకల్ప పుత్రే. జనక మహారాజు సంకల్పం చేస్తేనే ఆమె పుట్టిందనమాట. సంకల్ప పుత్రి పెట్టెల బంగారు పెట్టెల తగ్గింది కదా, అందుకు సంకల్ప పుత్రి. సీతా మహాలక్ష్మి కన్యా. ఆ దశరథ మహారాజు శిశువుకి గొడవలు కథ చెప్పారు. జనక మహారాజు నాటకాలు స్వర్ణరోముడు, భస్మరోముడు చెప్పారు. ఇంకా దశరథ మహారాజు తాటకాలు పేరు ఏమిటి అని చెప్పి వాళ్ళు కూడా విచారిస్తున్నారు. కళ్యాణ మండపంలో ఈ విధంగా చెప్తున్నారు. బ్రహ్మాండ నాయక ఆది మధ్యాంతర నారాయణ దుర్గామ నివాసాయ శ్రీ రామచంద్రవర్మణే వరాయ. గురువాక్యం కన్యాంతర అత్యంత ఆనుకూల్యతాపరసిద్ధిరస్తు. ఎక్కువ వస్తుంది. నాకు మరి ఎక్కువ వస్తుంది. శుభముహూర్తము
ముఖం మీద అంటే వివాహ ఘట్టంలో ముఖం మీద పౌడర్ ముహూర్తము అంటే తాలిబొట్టు కాదు, జీలకర్ర బెల్లం. మధ్యలో తెరసల్లా ఎందుకు పెడతారంటే భార్య శచీదేవి, అందుకే తెరసల్లాకి పూజ చేసి పెడతారు. ఆ శచీదేవి పూజ చేసి ఆ తెరసల్లా తీసిన తర్వాత ఒకరి ఉండాలో ఒకరు చూసుకోవాలి. అది సుముహూర్తం అన్నమాట. సుముహూర్తం పెట్టేటప్పుడు వివాహ ఘట్టంలో ఇద్దరు ఒకరు కాదు ఒకరు చూసుకోవాలా. తర్వాత వీడియో సాయి చూడాలా. ఇప్పుడు పంచభూతాల కంటే సాక్షి భూతాలకి వీడియో కావాలకి పెళ్లిళ్ళు కూడా చాలా వ్యవస్థ తగ్గిపోయింది. చేసి అయ్యవారు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. స్వామి పెళ్లిళ్ళకి పోరాడుకుంటున్నాం స్వామి, ఆ పెళ్లి వద్దు ఏమొద్దు, ఆ రామవారి పూజ చేసుకుని టెంకాయ కొట్టుకున్న చాలా వచ్చిన కాడికి ఆ సంభావన వద్దు ఏమొద్దు అంటున్నారు. అదైతే వివాహం. ముందు ప్రధానంగా వివాహ ఘట్టం చేసుకోవాలి. తర్వాత వీడియో కాదు చూడాలి. వీడియో లేనిదే అయ్యవారి వీడియో చేపించేస్తారు. అయ్యవారు కూడా అవసరంగా రాబోయే రోజుల్లో ఈ విధంగా సుముహూర్తం అన్నమాట. అంటే బ్రహ్మరంధ్రము అంటారు. ఆ విధంగా ఆ బ్రహ్మరంధ్రం మీద వెళ్ళాలన్నారు. సుముహూర్తము అది జిలగడాబుల్లము. జిలగడాబుల్లం అయితే బాగుంటుంది కదా స్వామి, దేవునికి ఏంటంటే మనకి అంటారు. జిలగడాబుల్లం అయితే సుముహూర్తము, మంచి భార్య, మంచి భర్త, మంచి పిల్లలు, మంచి వంశాన్ని చేకూరుస్తుంది అన్నమాట. శ్రీరామచంద్ర